హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే సండే లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. మా చెల్లి వాళ్ళు వచ్చిన తర్వాత డే లాగ్ తీద్దామని చెప్పేసి ఇంకా సండే లాగ్ అయితే తీస్తున్నాను. చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ అయితే కడిగాను, కడిగేసి అయితే పెట్టానండి. మటన్ గ్రేవీ అయితే చేస్తున్నాను. చెయ్యాలి, ఇప్పుడే తెచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయిపోయిందండి. ఇప్పుడు తీసుకుని అయితే వచ్చారనమాట. సో అన్ని బ్రెడ్ పీస్లో ఇస్తారు చూడండి మెత్తగా. అందుకని ఇంకా గ్రేవీ అయితే చేయట్లేదు. చికెన్ బిర్యానీ చేస్తాను. లేదు, మటన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. కాకపోతే చికెన్ బిర్యానీ ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే చికెన్ ఇలా ఉంటే తింటారు అనమాట పిల్లలు. అందుకోసమని వాళ్ళకి అన్ని బోన్ పీసెసే కావాలి. ఇట్లా ఉండాలి, బోన్స్ ఉంటాయి కదా, ఇట్లా ఉండాలి వాళ్ళకి. అందుకే ఈ పీసెస్ అయితే బిర్యానీకి అయితే బాగుంటాయని ఫిక్స్ అయ్యి బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి, చేసిన తర్వాత చూపిస్తాం. బిర్యానీ కోసం అయితే ఈ విధంగా కలిపేసి అయితే పెట్టేసుకుంటాను. ఇదైతే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెడితే చాలా టేస్టీగా వస్తుందండి. కాకపోతే ఇప్పుడు టైం లేదు కదా, ఆకలి వేసేస్తుంది అనమాట. సో అందుకే ఒక 5 minutes ఓన్లీ పెట్టేసి తర్వాత అయితే చేస్తాను. మటన్ కూడా కలిపేసాను, ఇది కూడా కలిపేసి అయితే పెట్టాను. ఫుల్ చేస్తే సరిపోతాయి కదా. పాట్ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. చూడండి చికెన్ బిర్యానీ. ఈ పాట్లో కర్రీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకే నేను చేసుకుంటున్నాను. ఒక్కసారి చేశారండి పాట్లో. అప్పటి నుండి పాట్ బిర్యానీ, పాట్ కర్రీ కావాలంట వీళ్ళకి. కొండలోనే వండమంటున్నాడు చికెన్ తెస్తే మా చిన్నోడు అయితే. అంత టేస్ట్గా ఉంది. అందుకే కొండ తీసేసుకున్నాను దానికోసమే. మా చెల్లికి ఏం వండమని చెప్తే చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి రావట్లేదు వండడానికి. మటన్ ఉండే అని చెప్పాను నేను. నాకు నేను వండుకొని తినాలంటే ఎప్పుడు అదే కదా రొటీన్ అనమాట. నాకు నచ్చదు. వేరే వాళ్ళు వండితే మాత్రం చాలా ఇష్టంగా తింటాను. కాకపోతే వీళ్ళు వండట్లేదు. మా అమ్మ వస్తే మాత్రం మా అమ్మకి వంటలు మొత్తం కిచెన్లో వదిలేస్తానండి. ఇంకో మా చెల్లి వస్తేనే దానికి నేను చేయాలి, అది నాకు హెల్ప్ చేయదు. అది పాప పడుకుంది కదా, మటన్ వండవే కాసేపు అంటే మస్తు కథ పడుతుంది ఫ్రెండ్స్ మా చెల్లి అయితే. చూడండి, ఆనియన్స్ కూడా నేనే కట్ చేసుకుంటాను. టమాటాలు వేసి వండేసిందండి వాళ్ళ ఇంటికి వెళ్తే. అసలు ఏం బాగాలేదు, అసలు తినలేకపోయినా ఆ రోజు అయితే. మటన్ అయితే పర్లేదులే, కొద్దిగా బెటర్, బాగానే ఉంది, తిన్నాను. కానీ చికెన్ మాత్రం బాగాలే. టమాటా కూరలో ఉంది చికెన్ కూర. మా టైం వచ్చి 1 గంట అయిపోయింది, కానీ మా వంట అయితే ఇంకా అవ్వలేదండి. అప్పుడే కదా స్టార్ట్ చేసాము, ఇంకా టైం పట్టేస్తుంది. 2 అయిపోద్దేమో తినేసరికి. నేను ఎప్పుడన్నా ఆనియన్స్ టమాటా ఎక్కువ వేసేస్తే టమాటా వేస్తాను. ఆనియన్ వేస్తాను, మటన్ టమాటా అయితే యూస్ చేయండి. ఆనియన్స్ నాకు చేసిన హెల్త్ ఈరోజు ఇవ్వండి. మిక్సీ పట్టింది మసాలా ఇవ్వండి. అది కూడా 3 సార్లు పిలిస్తే వచ్చింది. ఎంత కావాలి ఇచ్చాను. గాడగాడగా ధనియాలంతా తగులుతాయి, ఎంత కావాలి పేస్ట్. ఇది మళ్ళీ వేస్తే ఇంకోసారి మంచిగా. ఇటు సైడ్ మటన్, అటు సైడ్ చికెన్ పెట్టానండి బిర్యానీకి. ఇంకోండి మా చెల్లి మసాలా అయితే మళ్ళీ వేయించినట్టు చేత. ఇప్పుడైతే ఈ మసాలా వేసుకోవాలి. కొంచెం మటన్ వేగిన తర్వాత అయితే వేస్తాను. మటన్ ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఈ మసాలా అయితే అసలు వేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ రైస్ ఇట్లా బాయిల్ చేసుకున్నాను ఒక సైడ్కి పెట్టేసి. అదైతే కొంచెం హాఫ్ బాయిల్ అయిందనమాట. ఇప్పుడైతే దమ్ము పెట్టుకుంటున్నాను. ఇందులో వేసేస్తున్నాను రైస్. మీరు ఇలానే చేస్తే బిర్యానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నీకోసం ఇప్పుడు ఎవరు చేశారా? తినకపోతే నష్టం వచ్చింది. అయ్యో పిండి కావాలట, పిండి చేయమని చేశాను. మనిషి కూడా చేసే కావాలి కదా నాకు.
మా కార్తిక్ గడకి అయితే బిర్యానీ చేసిన రోజు అయితే అల్లరి చేస్తాడు బాగా. చికెన్ గ్రేవీ చేసేసి అన్నం పెట్టేస్తే పెరుగు అన్నం కానీ ఇంకేదైనా చారన్నం కానీ పెడితే మాత్రం చక్కగా లాగించేస్తాడు. లేకపోతే మొత్తం మిక్స్ చేసి బిర్యానీ చేస్తారు కదా చికెన్తో, చికెన్ పలావ్ లాగా అట్లా చేస్తే మాత్రం తింటాడు. కానీ ఈ బిర్యానీ చేస్తే ఇట్లనే అల్లరి చేస్తూనే ఉంటాడండి మా కార్తిక్ గడ అయితే. ఆ రోజు అంతా అల్లరి చేస్తాడు బాగా, తినడానికి తినలేదు అసలు కరెక్ట్గా. మ్యాంగోస్ కావాలని తిట్టుతాను నేను తిను. మ్యాంగోస్ అల్లే చిన్న ఒక పీస్ వేసాను అందులో, టేస్ట్ చూడు ఉడికిందా లేదా మటన్. హలో మ్యాంగో దోసు బాగుందా? ఉప్పు పట్టాయా ముక్కకి? సప్పగా ఉందా? సరిపోయింది ఉప్పు, కానీ కొంచెం రైస్కి అయితే కొంచెం సాల్ట్ పడుతుంది. ఎలా ఏమైంది చిట్టి? నాన్నకి కట్ అయిపోయిందా? చిట్టుగా వీడియో తీస్తే మాట్లాడి చిన్న, మరి వీడియో తీస్తున్నా కదా మరి అంటే ఆడలేదు. చూడండి ఫ్రెండ్స్, మా పాట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉంది చూడండి ఎంత బాగుందో. కానీ కింద ఏమైంది చూడలేదు, పాడిపోయిందేమో చూడాలా. వేరే తెప్పల్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. మటన్ కూడా రెడీ, అది ఉడకలేదని చెప్పింది, అందుకే మళ్ళీ విజిల్ పెట్టాను. బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఆ రోజు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసుకుని అయితే తిన్నాము. చూడ్డానికి ఆ పాటు అంత చిన్నగా ఉంది కానీ ఎంత రైస్ పెట్టిందండి. అసలు మేము మధ్యాహ్నం తినగా ఇంకా నైట్కి కూడా ఉండిపోయింది అనమాట, అంత బిర్యానీ ఉంది. మా కార్తిక్ గడు తిన్ను అని అల్లరి చేశాడు, కాకపోతే ఈవినింగ్ అయితే తిన్నాడు. అంటే మధ్యాహ్నం తినలేదు, వాడైతే పెరుగన్నమే వేసుకొని తిన్నాడు అనమాట. సో నేను ఇందులో వేసాను కానీ ఇది సరిపోలేదని చెప్పేసి వేరే దీనికి మళ్ళీ షిఫ్ట్ చేశాను అనమాట. వేరే బొగానోలో అయితే వేసాను. మా సాత్విక్ గారు చూడండి బిర్యానీ ఇంకా కలుపుతూనే ఉన్నాను, వీడైతే ప్లేట్ పట్టుకొని రెడీ కూర్చొని ఉన్నాడు అనమాట. వాడికి అంత ఇష్టం అనమాట, ఫేవరెట్ బిర్యానీ అంటే మాత్రము. దమ్ బిర్యానీ చేసిన రోజు అయితే మాత్రం మా కార్తిక్ గడు అయితే అస్సలు తినని కూడా తిండండి, అంత హింస పెడతాడు అనమాట. రివర్స్, ఇద్దరు ఆపోజిట్ అనమాట. వీళ్ళైతే కింద అయితే కొంచెం అంటేసింది, కానీ చాలా టేస్టీగా ఉందండి బిర్యానీ మాత్రం, మామూలుగా లేదు. ఆ రోజు చాలా టేస్టీగా అనిపించింది. పాట్ బిర్యానీ కదా ఇంకా అందులోన. చూడండి ఇంక తెచ్చి పెట్టడమే లేట్ అనమాట. నాకు వేసే అంటున్నాడు మా సాత్విక్ గడు అయితే. బాగా ఆకలేస్తుంది, మేము కూడా లాగించేస్తాం. ఆల్రెడీ టైము అయిపోయింది కదా, 2 అయిపోయింది అనమాట. ఆ రోజు తినేసరికి లేట్ అయిపోయింది. ఇంకా వాడైతే అల్లరి చేస్తున్నాడు చూడండి, నాకు వద్దు, నువ్వు ఎందుకు చేస్తావు ఈ బిర్యానీ అని చెప్పేసి పక్క నుంచి అల్లరి చేస్తున్నాడు అనమాట. అట్లా ఉంటుంది మా ఇంట్లో సండే వస్తే. ఇంకా మేమైతే చక్కగా లాగించేస్తున్నాం ఇంకా అందరం కూర్చొని. మటను చికెను అన్నీ ఉన్నాయి. నేనైతే శామదుంపల కూర చేశాను అనమాట మార్నింగ్, చాలా టేస్టీగా ఉంది. అందులో మటన్ గ్రేవీ వేసుకొని తింటే సూపర్గా ఉందన్నమాట. నేనైతే అది వేసుకొని తింటూ ఉన్నాను, అది నాకు ఎందుకో నచ్చింది. ఇంకా అందరిది అయిపోయిందనమాట తినడము. ఇంక మా సాత్విక్ గడది ఇంకా అవుతుంది. మా బుడ్డమ్మ చూడండి ఎట్లా అవుతుందో. ఇది వచ్చేసి నైట్కి అనమాట, ఈవినింగ్ ఇంకేం తీయలేదు వీడియో. ఇది ఎట్లా అవుతుంది చూడండి. బోర్లో పడడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట మా బుజ్జి తల్లి. సిందటి ఇప్పుడు మెట్లాగా అవుతాను. కోపం వచ్చింది దానికి, ఎందుకు పడుకుంటుందని. కాలు లేకపోతుంది. తొయ్యి అటు నుండి తొయ్యి. చిట్టి తల్లి బజ్జవట్లేదు ఫ్రెండ్స్. ఇంకా మా చిట్టి చూడండి ఫ్రెండ్స్, కళ్ళు ఎలా మెరుస్తున్నాయి జిమ్మని. మరి పడుకోదు ఇప్పుడు, ఆడుతుంది ఇప్పుడు, ఆడుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఎంత అయింది టైము? ఎంత అయిందిరా? 10 అయిందా? టైం 10 అయింది. మా చిట్టి తల్లి బజ్జకుంటుంది. నువ్వు టైం ఏం చూపెట్ట అవసరం లేదు మాకు, నువ్వు టైం చూడకు. అబ్బా అబ్బా, ఒకటి అయిందిరా, ఒకటి అయింది చిన్న. దీంతో ఇప్పుడు ఆడుకోని మేము పడుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు. బండి వదులుతుంది ఇప్పుడు బైక్ మీద. ఎక్కడికి వెళ్తావు నువ్వు బైక్ మీద? వీడియో తీస్తే ఏమంది సైలెంట్గా ఉంటుంది.
ప్రస్తుతానికి అది ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పడుకుంటున్నాం. మధ్యాహ్నం లంచ్ వరకే వీడియో తీసాను, తర్వాత అయితే తీయలేదు. ఇంకా నెక్స్ట్ రేపు మార్నింగ్ వీడియో తీస్తాం, మేము ఎంత టైంకి లెగిస్తాం ఏంటనేది చూపిస్తాను చూడండి. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. ఇప్పుడు మేము నైట్ అనమాట, ఇది నైట్ ఎంతవరకు ఆడుతుందో తెలీదు, చూడాల. ఆల్రెడీ ఇప్పుడు 1 అవర్ నుంచి ఆడుతుంది ఏంటో. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట, స్నో అండి ఫుల్. చూడండి అసలు చాముండి బెట్ట అనమాట, అది చాముండేశ్వరి గుడి. అక్కడ మొత్తం మూసేసింది. మా ఇంటి దగ్గర నుండి అయితే కనిపిస్తుంది అనమాట. మేమైతే బయట కూర్చొని ఉన్నాము ఎండ తగులుతుందని చెప్పి, కానీ చాలా గాలి వేసేస్తుంది అనమాట. అట్లని టవల్ అయితే కప్పాను పాపకి. ఎండ వస్తుంది కానీ గాలి ఫుల్గా ఉంది. పెద్దగా ఎండ లేదు, లైట్గా ఉంది. పాపకి పెడదామా కాసేపు అని చెప్పేసి ఇవతలో అయితే కూర్చొని ఉన్నాం బయట. గాలేస్తుంది కదా అని చెప్పి తలకి క్యాప్ పెడితే ఉంచట్లేదు అనమాట, పాప తీసేస్తుంది. ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.